శ్రీ గండ్ర సత్యనారాయణరావు పరకాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును చిన్న కోడెపాక నుండి ప్రగతి సింగారం వయా కొప్పుల వసంతపూర్ మీదుగా నడిచే కొత్త బస్సు సర్వీస్ ను డిపో మేనేజర్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే బస్ లో కొంత దూరం టికెట్ తీసుకుని ప్రయాణం చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. చిన్నకోడపాక, కొప్పుల, వసంతపూర్, ప్రగతి సింగారం గ్రామాల ప్రజలు చాలా కాలంగా బస్సు సౌకర్యం కోసం ఎదురుచూస్తున్నారని, వారి విజ్ఞప్తి మేరకు ఈ బస్సు సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పెరగడం వల్ల రైతులకు గాని వ్యాపారస్తులకు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు పరకాల నుండి మాందర్పేట, శాంపేట, పత్తిపాక, ప్రగతి సింగారం, అదేవిధంగా నూర్జాన్పల్లి, కాట్రపల్లి, సాధనపల్లి వరకు ఈ బస్సును ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి పరకాల నుంచి చిన్నకొడపాక, అదేవిధంగా చిన్నకొడపాక నుంచి కొప్పుల నుంచి వసంతపూర్ నుంచి ప్రగతి సింగారం వరకు ఈ 2 బస్సులు కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. బస్సులలో ప్రజలు సురక్షితంగా ఈ యొక్క ప్రయాణం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆడబిడ్డలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఉంది. వారి కుటుంబము భర్త పోతే వాళ్ళ కొడుకులు పోయినా బిడ్డలు పోయినా బిడ్డలకు ఫ్రీ ఉంటుంది, మహిళలకు అందరికీ కూడా ఫ్రీ ఉంటుంది. కుటుంబంలో భర్త కానీ ఇంకా ఇతర సభ్యులందరూ కూడా పోయినా సురక్షితంగా ఇంటికి చేరుకునే విధంగా సౌకర్యం కొరకు ఈ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. టార్గెట్ ఖచ్చితంగా ఫిలప్ కావాలి, ప్రజలు బస్సులు ఎక్కాలి. దీన్ని ఆర్టీసీ బస్సులు అందరూ కూడా వాడుకొని సురక్షితంగా వ్యాపారాలు పెంచుకొని మీ ప్రభుత్వం చూసుకొని ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయవలసిందిగా ఈ సందర్భంగా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు రవాణా సౌకర్యం పెరగడమే కాకుండా రోడ్ల కొరకు పంచాయతీరాజ్ మూర్తి, R&B మూర్తి, అదేవిధంగా ఇరిగేషన్ ఎన్హెచ్లో కూడా విపరీతమైనటువంటి ఫండ్స్ ఇచ్చేసి రోడ్లను కూడా మనకు దీన్ని కొత్తగా వేయడం, రిపేర్ చేయడం, రెన్యువల్ బీటీ వేయడం, సీసీ రోడ్డు వేయడం కూడా జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని డిఎం పరకాల ఆర్టీసీ గారు ఈరోజు మరి 2 రూట్లలో నడిచినటువంటి బస్సులు పరకాల, చిన్నకోడపాక, కొప్పుల మీదకెళ్లి వసంతపూర్, ప్రగతి సింగారం ఒకటి, అదేవిధంగా పరకాల నుంచి మందార్పేట, శాంపేట మీదకెళ్లి పత్తిపాక, ప్రగతి సింగారం, నూర్జాన్పల్లి, కాట్రపల్లి, సాధనపల్లి, అదే వరకు దాని మధ్యలో ఇటు అటు ఉన్న రాజుపల్లె కానీ ఇంకా పక్క పల్లెలు కూడా ఈ బస్సును ఉపయోగించుకొని ప్రజలు సురక్షితంగా మీ యొక్క పనులు ఆర్టీసీ బస్సులో ఎక్కి టార్గెట్ ఫుల్ఫిల్ అయ్యే విధంగా చూడాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ